అవును తెలంగాణలో కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కరెంట్ అయితే ఉన్నాయి, వాస్తవం వాస్తవం. మరి వీళ్ళు డిప్యూటీ ఏమో కనీసం కన్ను రెప్ప పాటన పోతలేదు అంటాడు. అవునా? ఈ ఏం చేస్తా అంటే ఈసారి అన్న దానికి కంప్లైంట్ ఇచ్చిన నేను 100కు నా రికార్డింగ్ ఉంటుంది కదా అక్కడ జిహెచ్ఎంసీకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాను, రికార్డింగ్ ఉంటుంది కదా అది. అంతే నేను కంప్లైంట్ ఇచ్చే రికార్డింగ్ ఉంటుంది. ఇచ్చిన నా నైట్లో 2 గంటల కరెంట్ పోయింది సార్ అని చెప్తా. నా హిస్టరీ తీయమను. ఇప్పుడు వాళ్ళ దగ్గర రికార్డింగ్ ఉంటుంది కదా నేను మాట్లాడింది. డిప్యూటీ సీఎం హోదాలో అన్న ఈ కరెంటు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంట్ పోయేది లేకుండే. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎట్లా చెప్పాలి, దీనికి కావో కిలావో అన్నట్టు ఉంది. ఇప్పుడు అంటే నువ్వు దీను మాకు తినిపించేటట్టుంది, మాకు తినిపిస్తలేరు, అధికారులకు తినిపిస్తారు ఆడ. అదే దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కి కావో కిలావో అంటారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కంప్లీట్ నేను ఇప్పుడు అదే మాట్లాడినా. సీఎం గారు ఏంటంటే కనిపిస్తలేరు, డిప్యూటీ సీఎం గారు ఏమో అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వీలేనా ఒక రోజు వచ్చి 2 రోజులు వస్తే సరిపోతుందా? ఇప్పుడు నీకు పోయి లోపల సీఎం కలవలేదు అంటుండు, కనీసం ఎమ్మెల్యే కలిసిండా? ఎమ్మెల్యేనే దిక్కులేడు ఆడ, ఎమ్మెల్యే కాదు గల్లీ కార్పొరేటర్ కి దిక్కులేడు, మంత్రికి దిక్కులేడు. వాస్తవం చెప్తున్నా. గల్లీ కార్పొరేటర్ లేడా? ఖాళీ మున్సిపల్ అధికారులు వాలంటీర్ లాగా వాళ్ళు ఉంటే సరిపోతుందా? నువ్వు నమ్మునామొక నా పేపర్ల మీద నింపి తీసుకొని పేపర్లు పెట్టేసుకుంటారు. మెసేజ్ అంటే గంట సేపట్లో వస్తా అంటుండు, మళ్ళీ ఇప్పుడు ఏమో మెసేజ్ రాలే ఇంకా చూస్తున్నా. అదే నేనేమంటున్నా, ఇప్పుడు నువ్వేమో రావట్లేదు అని అంటున్నావు. రానప్పుడు వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా మా సీతక్క అన్నే ఉంటుంది, మా బట్టి అన్నే ఉంటాడు, మేము ప్రజావాణి చాలా అద్భుతంగా చేస్తున్నాం, సమస్యలు అన్నీ పోతున్నాయి, ప్రజావాణి ముందు కంచెలు బద్దలు కొట్టినావు అంటారు. దీనిపైన నువ్వే ఉంటావు. చెప్పాలా, కంచెలు బద్దలు కొట్టుడు ఈ బద్దలు కొట్టుడు కాదు, గొప్ప విషయం కాదు. ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. ఏదో మాకు ఆస్తులు కావాలని అడుగుతలేము మేము. చేస్తుర్రా మరి 3 నెలల నుంచి వస్తున్నారు అంటారు. నేను నాకైతే ఏం పని కాలేనా, మా బస్సు సమస్యనే నేను వచ్చిన, నేను నా ఇంటి సమస్య రాలే. ఓటీపీ వరకే. ఓటీపీ వస్తుందా ఫోన్ కి? ఏది ఓటీపీ? ఇప్పుడు మెసేజ్ రాలే, ఇంకా నాకు మెసేజ్ రాలే. జిహెచ్ఎంసీకి ఫోన్ చేసేమో సార్ మీ కంప్లైంట్ ఇంజనీరింగ్ చెప్పాను సార్, మేము తీసుకోం సార్ అంటారు. మళ్ళీ నాకు అర్థం కాదు, నేను జిహెచ్ఎంసీ అని ఎందుకు రమ్మా మీరు, నాకు అర్థం కాదు అన్న, ఫోన్ కట్ చేస్తారు. అంటే మొత్తానికి 6 నెలల్లో ఈ లాండ్ ఆర్డర్ కావచ్చు, ఈ మున్సిపాలిటీ లేదన్న లాండ్ ఆర్డర్. ఒక మాట ఏమన్నా లాండ్ ఆర్డర్ బరాబర్ కంట్రోల్ ఉందంటే ఈ మొన్నటిదాకా 10:30కి ఎందుకు బంద్ చేపించారు దుకాణాలు, ఎన్ని గంటల మర్డర్లు ఎందుకు అయినాయి? ఒక మాట న్యాయంగా అడుగుతున్నా నేను, ఎందుకైనా అది ఎందుకైనాయి? ఇది ప్రజలలో భయం అయితే స్టార్ట్ అయిందన్న. ఏమని స్టార్ట్ అయిందంటే ఇగో ఇవాళ రేపు రౌడీ షీటర్ల రాజ్యాలు నడుస్తున్నాయి. రౌడీ షీటర్ల రాజ్యాలు నడుస్తున్నప్పుడు ప్రజలకి భయం అయిపోయింది. 10 ఏళ్ళ నడవలేదు, లాండ్ ఆర్డర్ ఫుల్ స్ట్రిక్ట్గా ఉండే. కానీ ఆ 10 ఏళ్ళ ప్రభుత్వం ఎట్లుండే అంటే వాస్తవం చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యేలు సక్క లేరు ఆయనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎమ్మెల్యేలే ఆయనను ముంచిరు. నేను చెప్తున్నా చూడు, ఇలా మంగళవారం మళ్ళీ 5 ఏళ్ళ పక్క కేసీఆర్ వస్తాడు రాసి పెట్టుకోవాలి. చెప్తున్నా, నేను నమ్మిన దేవుడు నాకు తెలుసు, నా మనసాక్షికి తెలుసు ఏ ప్రభుత్వం వస్తుందో.